ప్రైజ్ ద లార్డ్ అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని మహాకృపని బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. తండ్రి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్న మాట సమయం గురించండి. అయితే మనం ఈ లోకంలో ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకొనవచ్చు. అది ఆస్తులైనా కావచ్చు, సంపాదన అయినా కావచ్చు, ఇల్లు భూములు ఏది అయినా పోయినా మరలా మనము దేవుని మహాకృపను బట్టి సంపాదించుకోవచ్చు, తిరిగి తెచ్చుకోవచ్చు. మళ్ళీ మనము ఏదైనా తిరిగి తెచ్చుకోనిది ఉంది అని అంటే ఈ లోకంలో అది సమయమేనండి. మనం చాలా చెడ్డ దినాలలో బ్రతుకుతున్నాము కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అయితే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోమంటున్నాడండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా మంచి పనులకు, మంచి విషయాలకు, మరి ప్రాముఖ్యంగా దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఆయన సన్నిధిలో గడుపుటకు, పని పరిచర్య చేయుటకు, ప్రార్థన చేయుటకు మనం వాడుకోవాలండి. అయితే అలా కాదని అజ్ఞానుల వలె మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే మరలా పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఈ రోజుల్లో అయితే యవనస్తులు చాలా సమయాన్ని వృధా చేస్తున్నారండి. అనవసరమైన వాటి గురించి సోషల్ మీడియా యూజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య సోషల్ మీడియా యూజ్ చేయడం, టైంపాస్ లైఫ్కి చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని, దినములు చెడ్డవి. నిజంగా మనం చాలా చెడ్డ దినాలలో బ్రతుకుతున్నామండి. అసలు ఈ మధ్య యవనస్తులు ఇంకా ఆన్లైన్ గేమ్స్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోయాయండి. ఆన్లైన్ గేమ్స్లలో కొందరైతే లక్షలు పెట్టి మోసపోతున్నారండి. ఈ మధ్యన మా ఇంటి దగ్గర ఒక ఇష్యూ ఉంది. ఒక అబ్బాయి అయితే ఆన్లైన్ గేమ్స్లో 7 lakhs పెట్టి, అది కూడా అప్పు తెచ్చి పెట్టాడంట. మోసపోయి చివరికి తన ప్రాణాలు తీసుకున్నాడండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం చెడ్డ దినాలలో బ్రతుకుతున్నాం కాబట్టి మనం సమయాన్ని ఎక్కడ మనం వాడుతున్నాం అన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మనం ఎక్కడ ఏ దానికి సమయాన్ని వాడుతున్నామో అని జాగ్రత్త పరీక్షించుకోవాలండి. కొందరు ఇంటి దగ్గర ఉంటారు ఆంటీ వాళ్ళందరూ, వాళ్ళతో వీళ్ళతో గల్లీలలో కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏముండదు, ఇంకా గొడవలు అవుతాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, అలా గొడవలు అవుతుంటాయి. దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదండి. ఎందుకు సమయాన్ని వృధా చేస్తుంటారు చెప్పండి. సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేయదు. మనకి దేవుడు ఈ క్షణం, ఈ రోజును, ఈ కాలాన్ని మనకి ఇచ్చాడంటే ఒక గొప్ప ప్రణాళికతోనే ఇచ్చుంటాడు. కాబట్టి మనం సమయాన్ని ఎక్కడ వృధా చేయొద్దండి. కాబట్టి సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం దేవుని బిడ్డలుగా, మరి ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా, దేవుని మహిమ కొరకు, సమాజం ఆశీర్వాద కొరకు, ఏదైనా ఉపయోగకరమైన విషయం గురించి అయితేనే మనము సమయాన్ని మనం వాడాలని. కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరు సమయాన్ని వృధా చేయకుండా, సమయం చాలా విలువైనది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోనండి. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.